ఫ్రెండ్స్, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ వార్తో ప్రపంచ దేశాల్ని భయపెడుతుంటే మన ప్రధాని మోదీ మాత్రం నిశ్శబ్దంగా ఒక ఆర్థిక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశారు. 19 జనవరి 2026 సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఏ దేశాధినేతకి దక్కని గౌరవం, ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ ప్రధాని మోదీ ఎయిర్పోర్టుకు వెళ్లి ఒక వ్యక్తికి స్వాగతం పలికారు. ఆయనే గల్ఫ్ దేశాల సుల్తాన్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. కేవలం 120 నిమిషాలు. అవును ఫ్రెండ్స్, కేవలం 2 గంటల భేటీలో భారత్ మరియు యుఏఈ మధ్య జరిగిన ఆ ఒప్పందం ఇప్పుడు వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు వణుకు పుట్టిస్తోంది. $200 బిలియన్ వ్యాపార లక్ష్యం. ఇది వినడానికి ఒక అంకిలా అనిపించవచ్చు, కానీ ఇది చైనా మరియు పాకిస్తాన్ల ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే ఒక మహావ్యూహం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అసలు ఆ 2 గంటల్లో ఏం జరిగింది? మోదీ మరియు షేక్ మహమ్మద్ కలిసి రచించిన ఆ 2032 నాటి మహాచక్రవ్యూహం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెర వెనుక జరిగిన రహస్య ఒప్పందాల్ని మీకు వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఫ్రెండ్స్, అంతర్జాతీయ దౌత్య నీతిలో ప్రధాని స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్లడం అనేది ఒక స్ట్రాటజిక్ మెసేజ్. ఇది యుఏఈ పట్ల భారత్కున్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ని ప్రధాని మోదీ తన బ్రదర్ అని పిలుస్తారు. గత 10 ఏళ్లలో ఇది ఆయన 5వ భారత పర్యటన. ఈ పర్యటన కేవలం 2 గంటలు మాత్రమే. ఎందుకు అంటే ట్రంప్ విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి భారత్ని కాపాడుకోవడానికి యుఏఈ ఒక రక్షణ కవచంలా నిలబడుతోంది. భారత్ మరియు యుఏఈ మధ్య ప్రస్తుతం వ్యాపారం సుమారు $100 బిలియన్ మార్కుని దాటింది. కానీ ఈ 120 నిమిషాల భేటీలో దీన్ని 2032 నాటికి $200 బిలియన్ అంటే సుమారు 16 లక్షల కోట్లు చేర్చాలని నిర్ణయించారు. ఇదెలా సాధ్యం? దీని వెనుకున్నది సిఈపిఏ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. 2022లో ఈ ఒప్పందం జరిగినప్పుడు మన వ్యాపారం కేవలం $43 బిలియన్ మాత్రమే. కానీ 2 ఏళ్లలోనే అది రెట్టింపయింది. జీరో టారిఫ్. భారత్ నుంచి ఎగుమతయ్యే 90% వస్తువులపై యుఏఈ ఎటువంటి పన్నులు వేయదు. దీనివల్ల మన దుస్తులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మొబైల్స్ గల్ఫ్ మార్కెట్ని ఏలుతున్నాయి. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన స్మార్ట్ ఫోన్లు ఒక్క యుఏఈకే $2.5 బిలియన్ పైగా ఎగుమతవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. యుఏఈ ఇప్పటివరకు ఆయుధాల కోసం అమెరికా లేదా ఫ్రాన్స్ వైపు చూసేది, కానీ ఇప్పుడు వారు భారత్ వైపు చూస్తున్నారు. బ్రహ్మోస్ మరియు తేజస్. యుఏఈ మన బ్రహ్మోస్ మిసైల్స్ మరియు తేజస్ యుద్ధ విమానాలపై తీవ్ర ఆసక్తి చూపుతోంది. ఒకవేళ యుఏఈ భారత ఆయుధాలను కొంటే గల్ఫ్ ప్రాంతంలో చైనా ప్రభావం 0 అవుతుంది. డెజర్ట్ సైక్లోన్. రాజస్థాన్ ఎడారిలో భారత్ మరియు యుఏఈ సైన్యాలు కలిసి చేసిన యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్ తన ఇస్లామిక్ బ్రదర్ అని చెప్పుకునే యుఏఈ ఇప్పుడు భారత్తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ. భారత్ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. మనకు నిరంతరం చమురు, గ్యాస్ కావాలి. ట్రంప్ రేపు రష్యా లేదా ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే మోదీ యుఏఈతో దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం చేసుకున్నారు. యుఏఈ మనకు ఎనర్జీ గ్యారంటీ ఇస్తోంది. అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా భారత్లో గ్యాస్ కొరత ఉండదు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, భారత్ మరియు యుఏఈ ఇప్పుడు డాలర్ అవసరం లేకుండానే వ్యాపారం చేస్తున్నాయి. దీన్నే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు. మనం రూపాయలు ఇస్తాం, వారు దిర్హాములు తీసుకుంటారు. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి భారత్ వేస్తున్న మొదటి వెన్నుపోటు. ట్రంప్ టారిఫ్ వార్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్. భారత్ మరియు యుఏఈ మధ్య బంధం కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. అబుదాబిలో నిర్మించిన భారీ హిందూ దేవాలయం దీనికి నిదర్శనం. ఇది కేవలం భక్తి విషయం కాదు, ఇది అరబ్ దేశాల్లో భారత్ సంపాదించుకున్న సాఫ్ట్ పవర్. ముస్లిం దేశాల్లో హిందూ దేవాలయానికి అనుమతి ఇవ్వడం అంటే వారు భారత్ని ఎంతగా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. చైనా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ద్వారా గల్ఫ్ ప్రాంతాన్ని నియంత్రించాలని చూస్తోంది. కానీ యుఏఈలోని దుబాయ్ మరియు అబుదాబి పోర్టులతో భారత్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల చైనా వ్యూహం చిత్తయింది. యుఏఈ ఇప్పుడు భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఆర్థిక కారిడార్ ఐఎంఈసీలో కీలక భాగస్వామి. అంటే చైనా బీఆర్ఐకి భారత్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసింది. యుఏఈ భారత్లో సుమారు $75 బిలియన్ అంటే 6 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని గతంలోనే వాగ్దానం చేసింది. జమ్మూ కాశ్మీర్లో యుఏఈకి చెందిన ఎంఆర్ గ్రూప్ షాపింగ్ మాల్స్ మరియు హోటల్స్ నిర్మిస్తోంది. కశ్మీర్లో అరబ్ దేశాలు పెట్టుబడి పెట్టడం అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ చేస్తున్న విష ప్రచారాన్ని
యుఏఈ అధికారికంగా తోసిపుచ్చినట్టే. ఇది భారత దౌత్య విజయం. యుఏఈకి ఆహార భద్రత కావాలి, మనకు పెట్టుబడులు కావాలి. అందుకే యుఏఈ నిధులతో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లలో భారీ ఫుడ్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ పండిన పంట నేరుగా దుబాయ్ సూపర్ మార్కెట్లకు వెళుతుంది. దీనివల్ల భారతీయ రైతులకి అంతర్జాతీయ ధరలు లభిస్తాయి. ఆ 2 గంటల భేటీలో మోదీ మరియు షేక్ మొహమ్మద్ కేవలం వ్యాపారం గురించి మాత్రమే మాట్లాడలేదు. లోపల జరిగిన చర్చల ప్రకారం ఆఫ్రికా మరియు మధ్య ఆసియా దేశాల్లో భారత్ మరియు యుఏఈ కలిసి జాయింట్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాయి. అంటే చైనా ఏ దేశాలనైతే తన అప్పుల ఊబిలో ముంచుతుందో ఆ దేశాలకి భారత్, యుఏఈ కలిసి సహాయం చేస్తాయి. ఇది చైనా అహంకారాన్ని అణిచివేసే చర్య. ఫ్రెండ్స్, భారత్ ఈరోజు ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మన అనుమతి లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాయి. ట్రంప్ అహంకారం ఒకవైపు, చైనా కుతంత్రాలు మరోవైపు ఉన్నా భారత్ మాత్రం తన స్ట్రాటజిక్ అటానమీతో దూసుకుపోతోంది. యుఏఈ అధ్యక్షుడి ఈ 2 గంటల పర్యటన భారతదేశాన్ని 2032 నాటికి ప్రపంచ ఆర్థిక పటంలో అగ్రస్థానంలో నిలబెట్టబోతోంది. ఆధునిక ప్రపంచంలో దౌత్యం అంటే కేవలం ఫైళ్లు, సంతకాలు మాత్రమే కాదు. అది ఇద్దరు నాయకుల మధ్య ఉండే పరస్పర నమ్మకం. ప్రధాని మోదీ మరియు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ మధ్య ఉన్న బంధం అటువంటిదే. మీకు తెలుసా, యుఏఈ అధ్యక్షుడు భారతదేశాన్ని తన రెండో ఇల్లు అని పిలుస్తారు. సాధారణంగా గల్ఫ్ పాలకులు పాశ్చాత్య దేశాలకు లేదా పాకిస్తాన్కు దగ్గరగా ఉండేవారు. కానీ మోదీ గారు ఆ ట్రెండ్ని మార్చేశారు. ఈ వ్యక్తిగత సాన్నిహిత్యం వల్లే కేవలం 2 గంటల వ్యవధిలో ఇంతటి భారీ నిర్ణయాలు తీసుకోగలిగారు. ఇది భారత విదేశాంగ నీతి సాధించిన అతిపెద్ద విజయం. ఫ్రెండ్స్, భారత్ మరియు యుఏఈ బంధం ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షం వరకు విస్తరించింది. యుఏఈ తన హోప్ మిషన్ ద్వారా అంగారకుడి పైకి వెళ్లినప్పుడు భారతదేశపు ఇస్రో ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు భారత్ మరియు యుఏఈ కలిసి సొంతంగా శాటిలైట్స్ని తయారు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంతరిక్ష పరిశోధనలో చైనా అగ్రగామిగా ఎదగాలని చూస్తోంది. కానీ భారత్ తన టెక్నాలజీని యుఏఈ వంటి మిత్ర దేశాలకు పంచుతూ చైనాకి పోటీగా ఒక కొత్త కూటమిని సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో యుఏఈ శాటిలైట్లు మన శ్రీహరికోట నుంచే నింగిలోకి ఎగరబోతున్నాయి. దీనివల్ల మన దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించేది ఏఐ. ఈ 2 గంటల భేటీలో ఏఐ రంగంలో సంయుక్త పరిశోధనల కోసం ఒక ఒప్పందం జరిగింది. యుఏఈ వద్ద అపారమైన నిధులున్నాయి. భారత్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లున్నారు. ఇద్దరూ కలిస్తే ఏమవుతుందో ఊహించండి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకి సవాల్ విసిరే స్థాయికి భారత్, యుఏఈ టెక్నాలజీ ఎదుగుతుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, డిజిటల్ ప్రపంచంలో చైనా ఆధిపత్యాన్ని అణిచివేసే వ్యూహం. భారత్, ఇస్రాయెల్, యుఏఈ మరియు అమెరికా కలిసి I2U2 అనే కూటమిని ఏర్పాటు చేశాయి. దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని పిలుస్తారు. ట్రంప్ అమెరికాను ఒంటరిగా మార్చుతూ ఉండడంతో భారత్ మరియు యుఏఈ ఇప్పుడు ఈ కూటమిని నడిపించే బాధ్యతను తీసుకున్నాయి. అంటే అమెరికా లేకపోయినా మనం గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్లో శాంతిని, వ్యాపారాన్ని కాపాడుకోగలమని ఈ 120 నిమిషాల భేటీ నిరూపించింది. ఇది అమెరికా అహంకారానికి భారత్ ఇస్తున్న గట్టి సమాధానం. ఒకప్పుడు భారత్ అంటే కేవలం ఒక బిగ్ మార్కెట్ మాత్రమే అని ప్రపంచం అనుకునేది. కానీ ఇప్పుడు భారత్ ఒక డెసిషన్ మేకర్. మనం ఎవరికీ తలవంచం. మనకు నచ్చిన దేశాలతో మనకు లాభం కలిగే విధంగా ఒప్పందాలు చేసుకుంటాం. యుఏఈ అధ్యక్షుడికి మోదీ స్వయంగా స్వాగతం పలకడం అంటేనే అర్థం చేసుకోండి మన గౌరవం ఎంతలా పెరిగిందో. దుబాయ్లో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ మార్ట్ గురించి మీరు వినే ఉంటారు. ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఇది చైనా యొక్క అలీబాబా మరియు మేడ్ ఇన్ చైనా బ్రాండ్కి భారత్ ఇస్తున్న గట్టి సమాధానం. మన దేశంలోని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు నేరుగా గల్ఫ్ మరియు ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి ఇది ఒక వంతెనలా పనిచేస్తుంది. అమెరికా తన ఆర్థిక విధానాలతో ఇతర దేశాల్ని భయపెడుతుంటే భారత్ మరియు యుఏఈ మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అవసరాల్ని మరొకరు తీర్చుకుంటూ ఎదుగుతున్నాయి. ఈ 120 నిమిషాల భేటీ ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. భారత్ ఇప్పుడు ఒకరి ఎజెండాలో భాగం కాదు, తనకంటూ ఒక సొంత ఎజెండాను సృష్టించుకునే శక్తి. మోదీ గారి దౌత్యం మరియు యుఏఈ సుల్తాన్తో ఉన్న ఈ స్నేహం రాబోయే దశాబ్దాల్లో ఆసియా మరియు గల్ఫ్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించబోతున్నాయని నిరూపిస్తోంది. మీకేమనిపిస్తోంది? భారత్ యుఏఈతో చేస్తున్న ఈ బంధం మన దేశాన్ని సూపర్ పవర్గా మారుస్తుందా? పాకిస్తాన్ ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏమైనా చేయగలదా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.